వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మీడియా ముఖంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయంలో హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మేబీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ విషయాన్ని ఎక్కడ ప్రచారం కూడా చేయలే. ఒక 2-3 చాలా మంచి విషయాలు ఉన్నాయి. ఎందుకంటే రాజకీయంగా ఆయన ఎటువంటి స్టెప్స్ తీసుకుంటారు, లేదు మానసికంగా ఆయన పరిణితి ఎలా ఉంది, తెలుగు తప్పులు మాట్లాడుతున్నారా, ఇంకోటి మాట్లాడుతున్నారా, ఇవన్నీ ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు, ఎలాగైనా మాట్లాడుకోవచ్చు. ఆయన రాజకీయంగా చేసినటువంటివన్నీ తప్పులు వీటన్నిటిని కూడా ఎలాగైనా చేయొచ్చు. కానీ ఆయన చేసిన మంచిని కూడా చెప్పుకోవాలి కదా. నాకు బాగా గుర్తుండి కరోనా సమయంలో అనుకుంటా ఒక డాక్టర్కి మొత్తం లంగ్స్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి టోటల్గా అన్నప్పుడు ₹1 కోటి ఇమీడియట్గా ఆయన ఇష్యూ చేశారు. ఆపరేషన్కి ఇమ్మీడియట్గా ₹1 కోటి ఇచ్చారు. ఆ తర్వాత SMA టైప్ 1 అంటే చిన్నపిల్లల్లో వచ్చేటువంటి ఒక జన్యుపరమైనటువంటి వ్యాధి, దానికి చికిత్స లేదు. కానీ ఒకే ఒక్క ఇంజెక్షన్ తోటి వాళ్ళు బ్రతుకుతారు. ఒకే ఒక్క ఇంజెక్షన్. ఆ ఇంజెక్షన్ కాస్ట్ ₹16 కోట్ల. ఆ ₹16 కోట్ల జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, అంటే ఆ అమ్మాయి పేరు సడన్గా నాకు గుర్తు రావట్లేదు, బట్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ₹16 కోట్ల కూడా ఇచ్చారు. ప్రభుత్వం తరఫు నుంచి 16 కోట్లు ఇచ్చారు. అలాగే సోషల్ మీడియాలో క్యాంపెయినింగ్ ఇవన్నీ నడిచి ఆ మిగతా అమౌంట్స్ కూడా వాళ్ళకి వచ్చాయి. ఎంతైతే బ్యాలెన్స్ ఉందో అంత ఇచ్చారో లేదు, మొత్తం ఓవరాల్గా అయితే SMA టైప్ 1 ఒక అమ్మాయికి మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి చరిత్ర అయితే ఉంది. సో ఇప్పుడు ఇంకొక పాపకి సంబంధించినటువంటి విషయం మనం ఇక్కడ చూడాలి. ఈ SMA 1 అంటే తీవ్రమైనటువంటి ఒక జన్యు సమస్యలతోటి శరీరంలో కండరాలను నియంత్రించే నరాలన్నీ కూడా, మోటార్ న్యూరాన్స్ అన్నీ బలహీనపడిపోతాయి. కండరాలని కదిలించే నరాలను ఆరోగ్యం ఉంచడం కోసం సరిగ్గా పనిచేయకపోతే నరాలు డ్యామేజ్ అయ్యి కండరాలు కూడా డ్యామేజ్ అయ్యి జీవోత్సవాల్లా మిగిలిపోతారు. పుట్టిన కొన్ని నెలల్లోనంటే 0 నుంచి 6 నెలల సమయంలోనే ఇది వస్తుంది. అత్యంత తీవ్రమైన SMA టైప్. మెడ పట్టుకోలేకపోవడం, కాళ్ళు చేతులు బలహీనంగా ఉండడం, పాలు తాగడంలో కష్టం, శ్వాసలో ఇబ్బంది, కూర్చోలేకపోవడం, ఇవన్నీ కూడా ఇందులో జరుగుతాయి. దీనికి ఇది కేవలం జెనెటిక్ కండిషన్ మాత్రమే. ఇది చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేర్. ప్రపంచవ్యాప్తంగా ఇటీవల కాలంలో పెరుగుతూ వస్తున్నాయి. ఇదివరకు ఎప్పుడు 5 ఏళ్లకు ఒకసారి ఎక్కడో change.org అని ఒక వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో పెట్టేవాళ్ళు అనమాట ఇలాగా. కానీ ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా మెడికల్ అసిస్టెన్స్ కోసం ముఖ్యమంత్రులకి, డైరెక్ట్గా ప్రభుత్వాలకి సాయం చేయండి అని చెప్పి సంవత్సరానికి ఒక ప్రకటన కనిపిస్తుందంటే ఈ వ్యాధి ఎలా పెరుగుతోంది అనేటువంటి దాని మీద అవగాహన. సరే, ఇప్పుడు కూడా ఇంకొక చిన్నారి పునర్విక కోసం దీనికి సంబంధించి రిక్వెస్ట్ చేస్తున్నారు. 2 చేతులు జోడించి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి SMA టైప్ 1 వ్యాధితో బాధపడుతున్న పునర్విక శ్రీకి సహాయం చేయమని అభ్యర్థిస్తున్నాము. ప్రాణాలు రక్షించే ఇంజెక్షన్ ఖర్చు 16 కోట్లు. దయచేసి ముందుకు వచ్చి సహాయం చేయండి అని చెప్పి దీనికి సంబంధించి ఫోటో అది కూడా షేర్ చేస్తున్నారు. ఎంత ముద్దుగా ఉందండి. ఎలా వస్తాయో దేవుడిని అనాలా లేదంటే ఎవరన్నాలు తెలియట్లేదు ఈ విషయంలో. ఎంత ముద్దుగా ఉంది చక్కటి చిన్నారి. ముట్టుకుంటే కందిపోతుందేమో, అంటే చిదిమి దీపం పెట్టుకోవచ్చు అంటారు చూసారా, అంత ముద్దుగా ఉంది. అంత ముద్దుగా ఉంది చిన్న పాపకి ఎంత పెద్ద వ్యాధి రావాలా. సో రిక్వెస్ట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో కూడా. దానికి సంబంధించినటువంటి QR స్కానర్ కోడ్ మనం ఈ వీడియోలో కూడా షేర్ చేస్తున్నాము. ఎవరైనా సహాయం చేయాలనుకునే వాళ్ళు తప్పకుండా చేయండి. అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మొత్తం అందరికీ 175 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, 25 నియోజకవర్గాల ఎంపీలు, మొత్తం అందరికీ, అలాగే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి కూడా 16 కోట్లు సార్. జస్ట్ 16 కోట్లు. అంటే సామాన్యులు మాట్లాడుకుంటే 16 కోట్ల అనుకుంటాం, కానీ రాజకీయ నాయకులు ఖర్చు పెట్టేటువంటి ప్రోటోకాల్ ఖర్చులు వీటన్నిటిని చూస్తే 16 కోట్లు ఈజ్ నథింగ్ సార్. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో. దీనికంటూ కూడా మొన్న చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన చేశారండి. తప్పుగా అనుకోవద్దు, ఈ సందర్భంలో తీసుకొస్తున్నాను అని. ఆవిష్కరణలకి సంబంధించి ₹100 కోట్ల నేను ప్రైజ్ మనీ ఇస్తాను అని చెప్పి ఆయన ఏదో ప్రకటన చేశారు. దానికి తర్వాత చూసుకుందాం సార్. ఈ SMA టైప్ 1 దానికి 16 కోట్ల ఇంజెక్షన్ అన్నారు చూసారా, దాని ప్రొడక్షన్కి కానీ లేదు ఇలాంటివి రాకుండా చేసేలాగా ఒక మెడిసిన్ కనిపెట్టి, జనరిక్ మెడిసిన్ అందరికీ అందుబాటులో ఉండే వాళ్ళకి ఇవ్వండి సార్. ఆ 100 కోట్లు, 100 కాకపోతే 1000 కోట్లు ఇవ్వండి సార్. దానికి ₹10 చొప్పున కాదు, ₹100 చొప్పున అయినా పన్ను ఎక్స్ట్రా కట్టడానికి కావాలంటే దానికి ఒక పేరు పెట్టండి. దిశ చట్టం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు, అఫ్కోర్స్ ఆ రోజు అది రాజకీయంగా చేసినటువంటి ఒక తప్పైనప్పటికీ కూడా మహిళల గురించి, భద్రత గురించి ఒక మంచి పేరు, దిశ అనేటువంటి చట్టం తీసుకొచ్చారు కదా. అలాగా ఇక్కడ ఈ SMA దానికి సంబంధించి కూడా ఒక ఏదైనా తీసుకొచ్చి దీన్ని ఇన్వెంట్ చేసి ప్రజలందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చేటువంటి వాళ్ళకి
అని చెప్పి పెడితే దానికి 100 రూపాయలు సెస్ కింద రోడ్ సెస్ కట్టినట్టు, పెట్రోల్ సెస్ కట్టినట్టు, ఎడ్యుకేషన్ సెస్ కట్టినట్టు 100 రూపాయలు సెస్ అప్పో సొప్పో చేసినా కాదు, కూలి పని చేసైనా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా కడతాం సార్, ఇబ్బంది ఏమీ లేదు. ప్రతి పౌరుడికి కూడా ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు, ముందు తెలుగు వాళ్ళమేనండి, ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల మంది ఉంటాం కదా, అందరూ కూడా ఒక్కొక్క 100 రూపాయలు ఇద్దాం. అప్పుడు దగ్గరగా 1500 కోట్ల పైచీలుగా అవుతాయి కదా, దాని ఒక ఫండ్ కింద పెట్టండి. ఈ చేసినటువంటి వాళ్ళకి దాన్ని పారితోషికంగా ఇచ్చేసేయండి, దానికి ఇవ్వండి సార్. ఇంకో ఏ చిన్నారికి ఇటువంటిది భవిష్యత్తులో కూడా రాకూడదు అనేటువంటి ఒక పాయింట్. ఎందుకంటే రేరెస్ట్ ఆఫ్ ద రేర్ వస్తుంది కదా అని చెప్పని ఆ ఇంటి దీపాన్ని చిదిమేసుకోలేం కదా, మెర్సీకి లింక్ అని ఇంకోటని వదిలేసుకోలేం కదా. 16 కోట్లు ఎందుకు ఖర్చు అనుకోలేరు కదా ఎవరు కూడా. గారాల పట్టి చిన్న పాప సార్, ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇది, ప్రతి ఒక్కళ్ళకి కూడా. ఈ వీడియోని మీ స్నేహితులందరికీ షేర్ చేయండి, వేరే భాషల్లో ఉన్న వాళ్ళకి షేర్ చేయండి, దీని మీద కంటెంట్ ప్రిపేర్ చేయమనండి, ఇలా అడగమనండి ముఖ్యమంత్రి గారిని. ప్రతి రాష్ట్రంలో కూడా చెప్పండి. మొత్తం భారతదేశం అంతా కూడా మనం 150 కోట్ల మంది ఉన్నాం కదా సార్, ఒక్కొక్కళ్ళు కూడా ఒక 100 రూపాయలు వేసుకుందాం సార్, పోయేదేమీ లేదు, ఎన్నింటికో తగలేస్తున్నాం. ఒక 100 రూపాయలు ఈ పేరు మీద సెస్ అని పెట్టండి, మేము ఇస్తాం. భవిష్యత్తులో ఇంకా ఏ చిన్నారికి కూడా ఎస్ఎంఏ అనేది రాకుండా చేయడానికి భారతదేశం నడుము మిగించింది, ప్రపంచానికి దిక్సూచిగా ఉంది అనే మాట చాలు, ఏమక్కర్లేదు. సో ప్రస్తుతానికి పునర్విక గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీ వేరే వాటి మీద అనవసరంగా ఖర్చు చేయొద్దు సార్, పోయేదేం లేదు. దయచేసి ఆ పాపకి మాత్రం 16 కోట్లు ఇమ్మీడియట్గా ఇష్యూ చేయండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, ఈరోజు మీరు కూడా చేయండి, అది మీ ధర్మం, మీ బాధ్యత. తప్పుగా ఏమైనా మాట్లాడితే క్షమించండి. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.